ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 27 నుంచి 35 వచనము చూసుకున్నప్పుడు, దావీదును ఎదుర్కొనుటకు నాబాలు భార్య అయిన అబీగయీలు వెళ్ళి ఆ కానుకను ఆయన స్వీకరించుకున్నట్లుగా, నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నింటినూ నీకు అపాయం కలగకుండాను. నేను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనా ఎవడైనా ఉద్దేశించినట్లా నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువు ప్రాణములను విసిరివేయనని. ఈ విధంగా తాను పశ్చాత్తాపంతో దావీదు ఎదురుగా తన మనవిని వినిపించినప్పుడు, నన్ను ఆపిన యెహోవా దేవునికి స్తోత్రం అని చెప్పి ఆమె ఇచ్చిన కానుకలు స్వీకరించి ఆమెను సమాధానం కలిగిన దానివై, ఆశీర్వాదం కలిగిన దానివై వెళ్ళమని చెప్పినట్లు చూస్తున్నాం. ఆమె